ప్రజా సంక్షేమం పథకాలు ప్రతి ఇంటికి చేర్చేలా అదే ప్రజాపాలన లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఈ రోజు మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో జరిగిన ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరకు వచ్చి వారి వివరాలు తెలుసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు వారి వివరాలు చాలా ఉత్సాహంగా అందిస్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చి అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఈ ప్రజాపాలనను విజయవంతం చేస్తున్నారు అని ఆయన చెప్పారు. తక్కువ సమయం అధికారులకు ఉన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని ఆయన ప్రజల తరపున ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, ఆర్డీఓ శ్రీ అనిల్ కుమార్, 29వ వార్డు కౌన్సిలర్ శ్రీ మోయిన్ అలీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సిరాజ్ ఖాద్రి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్ యాదవ్, ఐఎన్టీయూసీ శ్రీరాములు, శ్రీ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఈరోజు క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో 165 మంది మహిళలకు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల గత 2 నెలలుగా షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వలేకపోయినాం కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాం. గతంలో లాగా మీ వాళ్ళ నా వాళ్ళ నీ పార్టీ నా పార్టీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చూడట్లేదు. ఎవరు లబ్ధిదారులుగా ఎంపికైనా ఎవరు ఎంపిక చేసినా వాళ్ళని పిలిచి ఈరోజు షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చినాం. అంటే ప్రజాక్షేమం కోసం ప్రజలందరూ మా వాళ్ళే అనే భావనతోటి సేవకులుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు పనిచేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా మనం అందరం కూడా సేవకులుగా ఉండి ప్రజలకు సేవ చేయాలి తప్ప పాలకులుగా ఉండి జులుం చేయొద్దు, అధికారం చెలాయించొద్దు అని చెప్పి మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిండ్రు. ఇకపైన మేము కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చి నింపించుకొని ఎవరు ఏ పథకానికి అర్హులో ఆ పథకాన్ని ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా వాళ్లకు అందించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంది. ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఏవైతే మున్సిపాలిటీలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, ఏదైతే ప్రభుత్వ అధికారులు కౌంటర్లు ఓపెన్ చేసినరో అక్కడికి వెళ్ళి ఫామ్లను నింపి వాళ్ళు ఆ ప్రభుత్వ అధికారులకు అందజేస్తూ ఉన్నారు. వాటన్నిటినీ జిల్లా కేంద్రంలోకి తీసుకొచ్చి కంప్యూటర్ల ద్వారా వాటిని ఫీడ్ చేయించి భవిష్యత్తులో ఎవరు ఏ పథకానికి అర్హులో నిర్ణయించి వాళ్లకు ఆ పథకాన్ని వర్తింపజేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతూ ఉన్నది. కొత్త సంవత్సరం రాబోతూ ఉంది కాబట్టి గతంలో జరిగినవన్నీ మర్చిపోదాం. ఈ కొత్త సంవత్సరంలో ప్రజా సంక్షేమం వైపు మేము అడుగులు వేస్తూ ఉన్నాం. పార్టీల భేదం లేకుండా, కులాలు మతాల ప్రస్తావన లేకుండా తెలంగాణను అభివృద్ధి బాటలో నిలిపేందుకు మా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దీనికి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.